మన పాఠశాలలో అడ్మిషన్లు జరుగుతున్నవి. మన పాఠశాల ప్రత్యేకతలు 100% ఇంగ్లీష్ మీడియం. మన స్కూలు మోడల్ స్కూల్గా ఎంపిక చేయబడినది. ప్రభుత్వ బడి అంటేనే అబ్బో ఉపాధ్యాయులు సరిగ్గా ఉండరు, ఇక పిల్లలకు చదువెలా వస్తుంది అనే ఉద్దేశం పాతుకుపోయింది. రూపాయి ఫీజు కట్టక్కర్లేదు, పుస్తకాలు, యూనిఫామ్, బ్యాగ్ వాళ్లే ఇస్తారు. విశాలమైన ప్రాంగణం, ప్రతి క్లాస్కు టీచర్, మధ్యాహ్నం భోజనం, ఇలా సకల సౌకర్యాలు కల్పిస్తున్నా సరే మన దగ్గర సర్కార్ బడంటే ఇప్పటికీ చిన్న చూపే. అప్పు చేసినా సరే ప్రైవేట్ పాఠశాలలకే పంపాలనే ఆలోచన సమాజంలో పాతుకుపోయింది. ఏపీ ప్రభుత్వం విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణలతో ప్రభుత్వ పాఠశాలలు ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా నిలుస్తున్నాయి. ఒకప్పుడు పేరుకు మాత్రమే ఉన్న ప్రభుత్వ పాఠశాలలు ఇప్పుడు ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లకు పోటీగా నిలుస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలలంటే చిన్నచూపు చూసే సమాజంలో విశాఖపట్నంలోని లక్ష్మీనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు మోహన్ రావు తన వినూత్న ప్రచారంతో కొత్త ఒరవడిని సృష్టించారు. తన స్కూటీపై చుట్టుపక్కల ప్రాంతాల్లో పాఠశాల సౌకర్యాలను వివరిస్తూ ప్రచారం చేశారు. ఈ స్కూల్ మాస్టర్ ప్రచారం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది. అంతేకాదు, స్కూల్లో 28 మంది కొత్తగా విద్యార్థులు చేరారంటే ఏ స్థాయిలో ఆయన ప్రచారం పనిచేసిందో అర్థం చేసుకోవచ్చు. గత 8 సంవత్సరాల నుంచి లక్ష్మీనగర్ ప్రాథమిక పాఠశాలలో నేను పనిచేస్తూ ఉన్నాను. ఎన్రోల్మెంట్ ప్రతి ఏడాది పెరుగుతూ ఉండాలి. అలాంటిది ఒక్కొక్కసారి ఎన్రోల్మెంట్ తగ్గుతూ ఒక్కోసారి పెరుగుతూ ఉంటుంది. ప్రభుత్వము ఎన్ని పథకాలను పెట్టి ఎంత స్కూళ్ళని అభివృద్ధి చేద్దామని ప్రయత్నించినా ఎన్రోల్మెంట్ పెరగటం లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను వినూత్నంగా ఏదన్నా చేద్దామని ఒక మెగాఫోన్ను కొని వాయిస్ అంతా రికార్డ్ చేసి మా స్కూల్లో ఉన్నటువంటి ప్రత్యేకతలు, అలాగే మన లక్ష్మీనగర్ ప్రాథమిక పాఠశాలలో ఉన్నటువంటి టీచర్ల ప్రత్యేకతలు, వాళ్ళ తాలూకా క్వాలిఫికేషన్స్, ఎవ్రీథింగ్ ప్రతిదీ దాంట్లో మెన్షన్ చేస్తూ ఈ లక్ష్మీనగర్ ప్రాథమిక పాఠశాలలో ఎన్రోల్మెంట్ని పెంచాలని, గోపాలపట్నం మండలంలోనే లక్ష్మీనగర్ ప్రాథమిక పాఠశాలలో పిల్లలు ఎక్కువగా పెరగాలనే ఉద్దేశంతో ఈ విధంగా ఈ వాయిస్ని రికార్డ్ చేసి వీధి వీధి తిరగడమైంది. ఎక్కడైతే బండి వెళ్ళని ప్రదేశంలో కాలినడకను కూడా మైక్ భుజానికి తగిలించి కాలినడకను కూడా వెళ్ళి చెప్పడం జరిగింది. దాని ఫలితంగా ఈరోజు ఈ సంవత్సరం ఇప్పటికీ 28 మంది పిల్లలు మా పాఠశాలలో చేరారు. విశాలమైన తరగతి గదులు, ఆట స్థలం, మధ్యాహ్న భోజనంలో పౌష్టికాహారం, ఉచిత పుస్తకాలు, యూనిఫామ్లు వంటి సౌకర్యాలతో ఈ పాఠశాల ప్రైవేట్ స్కూళ్లకు ఏ మాత్రం తీసిపోదని మోహన్ రావు నిరూపించారు. ఆయన ప్రత్యేక బోధనా శైలి పిల్లలతో పిల్లాడిలా ఆడుతూ పాడుతూ సరళంగా పాఠాలు చెప్పడం విద్యార్థులను ఆకర్షిస్తోంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆలోచించి తమ పిల్లలను సర్కార్ బడులకు పంపేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ ప్రచారం ఫలితంగా స్కూల్లో విద్యార్థుల ఎన్రోల్మెంట్ గణనీయంగా పెరిగిందని ప్రధానోపాధ్యాయుడు ఎన్ ప్రభాకర్ రావు తెలిపారు. లక్ష్మీనగర్ పిఎస్హెచ్ఎంగా నేను మధురవాడ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. మాస్టర్ చేసిన వినూత్నమైనటువంటి ఆ యొక్క ఆలోచన విధానం మరి మాకైతే చాలా నచ్చింది. మేము డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ ఉండేవాళ్ళం, కానీ ఈ రకమైనటువంటి పద్ధతిలో ఎప్పుడు కూడా చేయడం జరలే. అయితే ఇక్కడ మోహన్ రావు మాస్టర్ మంచిగా మరి ఈ క్యాంపెయిన్ చేయడం, అది ఆయన స్పెషల్గా ప్రతి వీధికి వెళ్ళి ప్రతి వ్యక్తిని కలిసి మరి క్యాంపెయిన్ చేయడం ఎంతైనా అభినందించదగినటువంటి విషయంగా నేను తెలియజేస్తున్నా. మరి మా యొక్క పాఠశాలను మరింత అభివృద్ధి చేయాలని మరి మాస్టారు, మేము, మాతో పాటు ఇంకా 3 టీచర్స్ కొత్తగా మరి ట్రాన్స్ఫర్లో వచ్చారు. అందరం కలిపి ఎన్రోల్మెంట్ పెంచడానికి మేము ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తమరి ద్వారా నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు మోహన్ రావు విధానంను అలవర్చుకుంటే ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలే బెటర్ అంటారు. ప్రైవేట్ స్కూల్స్ కు విద్యార్థులు మొగ్గు చూపకుండా ఉండాలంటే మనం కూడా ట్రెండ్కి అనుగుణంగా మారాలని ఈ మాస్టర్ నిరూపించారు. నైతిక విలువలతో కూడిన విద్యను బోధించడం జరుగుతుంది. విద్యార్థులకు పాఠశాలలో పుట్టిన తేదీలు కూడా నిర్వహించడం జరుగుతుంది. చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించబడుతుంది. మన పాఠశాల పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలో మార్చబడింది.
విద్యార్థుల ప్రగతిని ఎప్పటికప్పుడు వాట్సాప్ గ్రూపులో పేరెంట్స్కు తెలియజేయబడుతుంది. ప్రతి నెల తల్లిదండ్రుల సమావేశము, 2 నెలలకు ఒకసారి పేరెంట్ కమిటీ సమావేశము నిర్వహించడం జరుగుతుంది. ఆనందం పాటలే పిల్లలకు ఆనందం, ఆనందం ఆనందం ఆటలు పాటలు ఆనందం.